యశస్వి భార్గవి అన్న, నాది విజయనగరం అన్న. ఇప్పుడు ఆపర్చునిటీస్ అయినా ఫెసిలిటీస్ అయినా ఓన్లీ పూర్ పీపుల్ కే ప్రొవైడ్ చేస్తాం. డే అండ్ నైట్ కష్టపడుతున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ పీపుల్ అందరూ మన కోసం కష్టపడుతున్నారు. ఏదైనా ఒక మీటింగ్ అయినా ఏమైనా మన కోసం నైట్ మార్నింగ్ ఏ టైం అయినా చూడకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు రూలింగ్ లోకి వచ్చాక ఎటువంటి ఫెసిలిటీస్ ఎటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారన్న? ప్రభుత్వ ఉద్యోగస్తులు చలమ్మ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42% ఫిట్మెంట్ ఇచ్చారు. టీఏ డిఏ ఇవన్నీ సకాలంగా చెల్లించాం. ఏనాడు ఏది డబ్బులు పెండింగ్ పెట్టే వాళ్ళం కాదు. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన బాధ్యత ఉంది. అందుకే మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసడానికి అనేక కార్యక్రమాలు ప్రారంభించాం. ఎవరు ఊహించిన విధంగా మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చాం. ఇంకెంత ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది. చాలా బకాయిలు ఉన్నాయి, అవన్నీ చెల్లించాలి. 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలి. పెన్షనర్స్ కి రావాల్సిన పెన్షన్ కూడా మళ్ళీ 1వ తారీఖు నాడు పెన్షన్ కూడా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. చల్లమ్మ, ఇప్పుడు ఋషికొండలోని పెద్ద పెద్ద ప్యాలెస్లు కడుతున్నాడు కదా జగన్. ఇప్పుడు జగన్ ఎలాగైతే అమరావతిలోని ఇది మాకు పనికిరాదని ఎలాగైతే బ్రేక్